హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో నా చేతిలో మందార మొక్కలు ఉన్నాయి చూడండి. చిన్న చిన్న మందారాలు చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి మా ఫ్రెండ్ కళ్యాణి గారు వాళ్ళు గృహప్రవేశం అయింది కదా, మొన్న వీడియో పెట్టాను. రిటర్న్ గిఫ్ట్స్ మందార మొక్కలు ఇచ్చారని చెప్పాను కదా, ఆ మందార మొక్కలు కూడా పెట్టాను. చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట మొక్కలు. చూడండి, చిన్న చిన్న పువ్వులు, అదే చిన్న పువ్వులు మందారాలు ఉంటాయి కదా, అవేనమాట. చాలా బాగున్నాయి. అంటే ఒక్కొక్క మొక్కే ఇచ్చారులేండి రిటర్న్ గిఫ్ట్స్. మేము ఒకటి తెచ్చుకున్నాం. ఈ రెండు మొక్కల్ని ఇంకొక రెండు మొక్కలు మా ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇచ్చారనమాట. అవి కూడా ఈరోజు రీపాటింగ్ చేసుకుందాము. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది చూడండి, ఇది పసుపుల ఎరువు. నేను వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఇది మొక్కలకి వేస్తే చాలా బాగా పువ్వులు వస్తాయి. కంపోస్ట్, కోకోపిట్టు ఇవన్నీ కలిపేసిన మట్టి ఉంది, దాంట్లోనే మొక్కలు పాతేసుకుందాం. ఈ మొక్క చూడండి, ఇది లింగాల రవీంద్ర బాబు గారు ఇచ్చారు నాకు. అప్పుడు వీడియో పెట్టాను కదా, వాళ్ళు గార్డెన్కి వెళ్ళినప్పుడు నాకు ఈ మొక్క ఇచ్చారనమాట. ఇదేమో కుమారి గారని ఒక ఫ్రెండ్ ఇచ్చారు. ఇవన్నీ ఇప్పుడు మనం రీపాటింగ్ చేసుకుందాం. ఈ బకెట్లో ఆల్రెడీ మట్టి ఉంది. ఇది కంపోస్ట్, కోకోపిట్టు, మట్టి ఇవన్నీ కలిపేసి వేసినది బకెట్లో వేసాను అనమాట. ఈ బకెట్లో లాస్ట్ టైము నేను సీజనల్ మొక్కలు ఏవో వేసాను. సీజనల్ మొక్కలు అయిపోతాయి కదా, దాని తర్వాత ఇవి ఖాళీగా ఉంటాయి. ఇప్పుడు ఈ మట్టిని శుభ్రంగా తవ్వేసుకోవాలి. తవ్వుకున్న తర్వాత గుల్లగా చేసుకుని అప్పుడు మొక్క పాతుకుందాం. నేనేంటంటే వీటిల్లో సీజనల్ ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత ఒక పక్కన పెట్టేస్తుంటాను అనమాట. ఇవి మనకి మళ్ళీ మొక్క వచ్చినప్పుడు అదే మట్టిలో పాతేసుకోవచ్చు. ఇంకా మనకి దానికి కంపోస్ట్, కోకోపిట్టు, నెక్స్ట్ గేదెల గత్తం ఇలాంటివి ఏదన్నా వేసుకుని అప్పుడు మొక్క పాతేసుకుంటే మనకి మొక్క హెల్తీగా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. ఇప్పుడు ఈ రెండాటిని తవ్వేసుకున్నాను కదా, ఇప్పుడు మొక్క పాద్దాం. మొక్క చూడండి ఎంత హెల్తీగా ఉందో. వాళ్ళు ఇచ్చినప్పుడు అయితే చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయన్నమాట. చాలా హెల్తీ మొక్కలు ఇచ్చారు. చూడండి, చక్కగా మంచి మంచి మొక్కలు అనమాట సెలెక్ట్ చేసి తెచ్చారు. చాలా బాగున్నాయి మందార మొక్కలు. ఈ మొక్కని ఇప్పుడు మనం కవర్ తీసేసి అప్పుడు పాతేసుకుందాం. కవర్ కట్ చేసేద్దాం అనుకున్నాను, దేనికైనా ఉపయోగపడుతుంది కదా అని చాలా జాగ్రత్తగా తీసాను అనమాట. బాగానే వచ్చిందిలేండి. చూడండి చక్కగా ఎన్ని వేరులు ఉన్నాయి అసలు. చిన్న చెట్టు మనకి ఎందుకు రావో ఇలాగ నాకు అర్థం కాదు. ఆ చెట్టు చూడండి, చిన్న చెట్టు, ఎన్ని బ్రాంచులు ఉన్నాయో దానికి. ఆకాకి కొమ్మలు వచ్చాయన్నమాట. వేరులు చూసారా, చిన్న మొక్కకి ఎంత వేరు పట్టిందో. అసలు ఆ కవర్ అంతా వేరు వచ్చింది. మనము కొంచెం పెద్ద దాంట్లో వేస్తున్నాం కదా, బాగా వస్తే సరిపోతుంది. ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా మనకి చెట్టు ఎదుగుతుంది కానీ ఇంత గుబురుగా రాదనమాట. చూద్దాం ఈసారి, దీనికి మనం ట్రై చేద్దాం. ఇప్పుడు దీంట్లో మనం ఇలా ఇలా తీసుకున్న దాంట్లో అడుగుని మన ఈ గేదెల గత్తం వేసేసుకుందాం. ఈ పసుపులు ఎరువు వేసుకుంటే మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది. ఆల్రెడీ నేను ఇది కంపోస్ట్, కోకోపిట్టు అంతా వేసేసింది మట్టే ఇది, అందుకనే అవి ఏమీ కలపలేదు. ఇంకా ఈ గేదెల గత్తం ఒకటే వేసాను అనమాట. దానికి అది సరిపోయినంత మట్టి వేసేసుకుందాం. కొంచెం గ్యాప్ ఉంచుకుంటే మనము రోజు కిచెన్ వేస్ట్ ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా, దాంట్లో వేసుకుంటుంటే మట్టి గొల్ల అయిపోయి చక్కగా వేరు పడుతుంది. చూడండి, ఆ మొక్క పాతేసాను. చక్కగా చిట్టు మందారాలు 2 ఫ్లవర్స్ వచ్చాయి. చాలా బాగున్నాయి అన్నమాట. మనకి చెట్టు నిండా పూలు వస్తాయి. అసలు దేవుడి దగ్గరికి ఇంక ఈ పూలు ఒక్కటే సరిపోతాయి, చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా రెండో మొక్కకు కూడా సేమ్ అలాగే గొయ్యి తీసుకుని దాంట్లో కొంచెం పసుపు ఎరువు వేసేసి ఆ మొక్కను కూడా కవర్ తీసేసుకుని దీంట్లో పెట్టేసుకుందాం. ఈ కవర్లో దేనికైనా వేరే మొక్కలకి పాతుకొచ్చని నేను చాలా జాగ్రత్తగా తీసాను అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే కత్తిరితో ఇలా కట్ చేసి పడేస్తాం కదా, ఎంత టైం వేస్ట్ అని తీసేస్తుంటామో. చక్కగా గుల్లగా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగున్నాయో. నాకు అసలు మొక్కలు అయితే చాలా బాగా నచ్చాయి అన్నమాట. చాలా హెల్తీగా పెరిగాయి మొక్కలు. అంటే నర్సరీలో అలాగే వస్తాయిలేండి, ఏం వేస్తారో తెలియదు కానీ వాళ్ళు మనకు ఆ సీక్రెట్ చెప్పరు కదా. చక్కగా ఇలా వేరు కప్పడినంత వరకు మట్టి వేసేసుకోవాలి. కొంచెం కొంచెం గ్యాప్ ఉన్నా పర్వాలేదు. చూడండి 2 మొక్కలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో, భలే ఉన్నాయి కదండి. మంచి మొక్కలు ఇచ్చారు. ఈ మధ్యన చక్కగా రిటర్న్ గిఫ్ట్స్ అందరు ఇస్తున్నారనమాట.
ఇది లింగాల రవీంద్రబాబు గారు ఇచ్చారు ఈ మొక్క. ఈ మొక్కను కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇది కూడా మట్టి ఉందన్నమాట, గుల్లగానే ఉంటాయి. కొంచెం తవ్వేసుకుని ఈ మట్టి ఇది వేసేసుకుని గేదెల గత్తం వేసేసుకుని మొక్క పాతేసుకుందాం. అది ఇచ్చి చాలా రోజులు అయిపోయింది. నేను ఆ కుండీలో బాగానే ఉంది కదా అని అలా ఉంచాను. అప్పుడే వెంటనే దాన్ని మార్చేస్తుంటే ఈ పాటికి ఎదిగినేమో. చూడండి మొక్క చక్కగా మంచి మొక్క ఇచ్చారు. నాకు ఆ గార్డెన్ పెట్టినందుకు చాలా యూస్ వచ్చిందనమాట. అన్ని రకాల మొక్కలు ఉంటాయి లింగాల రవీంద్రబాబు గారి గార్డెన్లో. మీరు ఒకసారి నేను పెట్టిన వీడియో చూడండి చూడకపోతే. నెక్స్ట్ ఈ మొక్క చూడండి, కుమారి గారు ఇచ్చారు నాకు. మా ఫ్రెండ్ కుమారి గారు ఉంటారు కదా, ఆవిడ ఇచ్చారనమాట. ఒకసారి వీడియోలో కూడా ఉన్నారు, వాళ్ళ గార్డెన్ కూడా పెట్టాను. ఆ మొక్కను కూడా మనం రీపాటింగ్ చేసేసుకుందాం. ఈ మొక్క చక్కగా బోళ్ళన్ని మొక్కలు వచ్చేస్తాయి కింద నుంచి. చూడండి ఎంత అసలు గులాబీలాగా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన ఇసుక వేసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఉందో. ఎందుకంటే తీసాను, ఒకసారి మొక్క అంతా కడిగేసుకుని పెడదామని పాతేసిన తర్వాత మళ్ళీ తీసాను అనమాట. చూడండి కడిగేసుకుని మనం చక్కగా పెట్టుకోవాలి, ఎందుకంటే మట్టిలోకి ఉంటుంది కదా ఇది, అందుకని శుభ్రంగా కడిగేసాను. కడిగేసి ఇలా పాతేసుకుంటే మనకు మొక్క హెల్తీగా వస్తుంది. చూడండి ఇలా పాతేసాను అన్నీ, ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి. మొక్కలన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి. మందార మొక్కలు అసలు ఎంత హెల్తీ అంటే అంత బాగున్నాయి. ఏ నర్సరీలో కనుక్కొని ఈసారి మనం మొక్కలకు వెళదాం అక్కడికి. చాలా బాగున్నాయి అన్నమాట. మొక్క ఒకటి 40 రూపీస్కి ఇచ్చారంట. అసలు అది 70 రూపీస్కి కానీ బయట రావట్లేదు. మంచి మొక్కలు కొనుక్కొచ్చారు. కళ్యాణి గారు వాళ్ళ ఫ్రెండ్ కొన్నారనమాట ఈ మొక్కలు. ఈ మొక్క చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో, గులాబీ పువ్వులాగా చాలా బాగుంది కదా. మొక్కలన్నీ నేను నిన్న వర్షం పడింది కదా, చూడండి వాతావరణం ఎలా ఉందో బయట. ఆ వర్షం పడుతున్నప్పుడు మనం మొక్కల్లో రీపాటింగ్ చేసుకుంటే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి. చక్కగా చినుకులు పడిన ప్లేస్లో మొక్కలు పాతిని వెంటనే పెట్టేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. వాతావరణం మారింది కదా, ఇప్పుడు మనకి వర్షాలు పడుతున్నాయి. ఇలాంటప్పుడు మనం మొక్కలు వేసుకుని విత్తనాలు వేసుకుంటే బాగా వస్తాయి. ఇవి చూడండి మిరప విత్తనాలు, ఇవి మెంతులు, ఇవి టమాటాలు. ఇవి మనం ఇప్పుడు విత్తనాలు వేద్దాము. నేను వంట చేస్తున్నాను చూడండి, బ్రౌన్ రైస్, పాలు పెట్టాను, బెండకాయ కర్రీ అవుతుందన్నమాట. పొద్దున్నే విత్తనాలు కూడా వేద్దామనేసి నేను కొన్ని విత్తనాలు మనం కిచెన్లోనే దొరికినవే పట్టుకుని వెళ్ళి వేస్తున్నాను. మందార మొక్క ఎదగడానికి టైం పడుతుంది కదా, దాని కింద ఇప్పుడు మనం ఇవి వేసేసుకుంటాం. ఆ ఎదిగిలోపు మనం మెంతికూర వేసుకుంటే చక్కగా మెంతికూర వచ్చేస్తుంది. నెక్స్ట్ మిరపకాయ మొక్కలు కూడా వచ్చేస్తాయి అన్నమాట త్వరగానే. టమాటాలు కూడా బాగానే వస్తాయి. కొంచెం కొంచెం ఎదిగిన తర్వాత తీసుకుని వేరే దగ్గర పాతేసుకుంటాం కాబట్టి ఇప్పుడు వీటిలోనే ఈ విత్తనాలు వేసేద్దాం మనం. చూడండి ఇవి మెంతులు. ఈ మెంతులు మనం ఒక బకెట్లో వేసుకుందాం. మందార మొక్క పాతాను కదా, ఆ బకెట్లో వేసేసుకుందాము. చక్కగా ఇలా వేసేసుకుంటే మొత్తం బకెట్ అంతా చక్కగా వచ్చేస్తాయి. చూడండి ఈ విధంగా నేను మెంతికూర వేసుకుంటున్నాను దీంట్లో. ఇవేమో మిరపకాయ విత్తనాలు. ఈ మిరపకాయ విత్తనాలు కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇది కూడా ఎదగడానికి టైం పడుతుంది మనకి, అందుకని ఇలా కిందన వేసేసుకుంటే మనకి ఒక దాంట్లో 2 మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. ఒక దెబ్బకి 2 పెట్లు. చక్కగా మొక్కల కింద ఇలా వేసేసుకుంటే మనం మిరప మొక్కలు కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ టమాటాలు. ఈ టమాటాలు కూడా దీంట్లో వేసేసుకుందాం, ఎందుకంటే కొంచెం టైం పడతాయని నేను మందార మొక్కలో ఈ టమాటా వేస్తున్నాను అనమాట. ఆ టైం అంటే ఒక నెల 15 రోజులకల్లా మనకు మొక్క తీసేసుకుని వేసేసుకోవచ్చు. వీటి చుట్టూ కూడా టమాటాలు వేసేసుకుని మనం ఇంట్లో ఉన్న టమాటాలే కట్ చేసుకుని ఆ గింజలు తీసుకుని వేసేసుకున్నాను. చక్కగా ఇలా వేసేసుకుంటే మనకి నెల రోజుల్లో చక్కగా మెంతికూర వచ్చేస్తుంది, టమాటాలు వచ్చేస్తాయి, చక్కగా మిరప మొక్కలు వచ్చేస్తాయి. అన్నీ తీసుకుని పాతేసుకోవచ్చు. దీని మీద ఏంటంటే ఇసుక వేసేస్తున్నాను. ఈ విధంగా ఇసుక వేసేసుకుని చక్కగా దాన్ని కవర్ చేసేసుకోవాలి. చూడండి ఇలాగ త్వరగా వస్తాయి అన్నమాట మొక్కలు ఇలా ఇసుక వేయడం వల్ల. ఇలా 3 అట్లకి ఇసుక వేసేసుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో మొక్కలు.
చక్కగా ఒక మొక్కే కాకుండా నీళ్లు దీనికి కూడా వేసుకోవచ్చు. మనం ఒకరోజు నీళ్లు వేయకపోయినా ఇది మల్చింగ్ కింద పనిచేస్తుంది అనమాట. చాలా బాగా వస్తాయి మొక్కలు ఈ విధంగా వేసుకుంటే. మన భాస్కో గారు చూడండి ఏంటో రెడ్ కప్పుల్లో పెట్టారని చూస్తున్నాడు. చూడండి వాతావరణం చక్కగా కనిపిస్తుంది. ఇలాంటి టైంలో మనం విత్తనాలు వేసుకున్న మొక్కలు పాతుకున్న చక్కగా వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుందాం. ఎందుకంటే నేను గుమ్మాలో పెట్టాను, బయట పెట్టిన తర్వాత కొంచెం ఎక్కువ వాటర్ వేస్తాను. జస్ట్ అలా చల్లుతున్నాను అనమాట. కొంచెం కొంచెం వేసుకుంటే ఆల్రెడీ పాతినప్పుడు కొంచెం వాటర్ వేసాను. ఇప్పుడు కొంచెం వేసుకున్నాను, తడిసినంత వరకు వేసుకున్నాను. దీనికి కూడా మనం ఇసుక వేసేసుకోవాలి. ఈ మొక్కకు కూడా ఇది ఎక్కువ ఉంటేనే బాగా వస్తాయి. పక్క నుంచి చాలా మొక్కలు వచ్చేస్తాయి ఇవి. ఆ మొక్క నుంచి అలాగ పైనుంచి వాటర్ వేసేసుకుంటే ఆకుల మీద ఏమన్నా పడినా పోతుంది అనమాట. ఈ విధంగా నేను సైడ్కి పెట్టేసుకున్నాను. చూడండి చినుకులు పడినా మనకు వాటర్ అక్కడ పడుతుంది. చూడండి మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయి. నా హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా నేను వేసి 1 మంత్ అవుతుంది, చక్కగా వచ్చే మొక్కలన్నీ. ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కొంచెం డల్ అవ్వాయి అన్నమాట నావి. అవి కూడా మార్చుకోవాలి. మారుద్దాం. ఈ వేసవకాలం కొంచెం వర్షాలు పడిన తర్వాత మొక్కలన్నీ మళ్ళీ రీపాటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని మొక్కలు పాతేసుకున్న తర్వాత మనం వాటర్ కూడా పోసేసుకుని చక్కగా మనం చినికలు పడిన ప్లేస్లో పెట్టుకోవాలి. మందార మొక్కలకి ఎండ ఎక్కువ తగలాలి కాబట్టి నెక్స్ట్ మనం ఈ పట్టుకెళ్ళి ఎండలో పెట్టేద్దాం. ఒక 1 వీక్ ఇక్కడ ఉంచి తర్వాత ఎండలో పెట్టేసేద్దాం గార్డెన్లో. హ్యాంగింగ్ మొక్కలు చూడండి చక్కగా కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, కళ్యాణి గారు ఇచ్చిన మందార మొక్కలు ఎలా రీపాటింగ్ చేశానో చూసారు కదా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.